అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీటెక్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఇది మామూలుగా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినా కూడా నేను వెళ్ళను డాడీ, సివిల్స్కి వెళ్తాను అన్నాడు. సివిల్స్కి నేను పంపించా, కోచింగ్ తీసుకున్నాడు. తర్వాత ఇటీవల మళ్ళీ ప్రిలిమ్స్లో కూడా పాస్ అయినాడు. మెయిన్ ఎగ్జామ్ జూలై 28 ఉంది. గ్రూప్ 1 కూడా అది కూడా నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది. నిన్న కూడా ఫోన్ చేసినప్పుడు కూడా ఈ గ్రూప్స్లో డెఫినెట్గా నేను 28 డాడీ మెయిన్ జాబ్ కొట్టేస్తాను, ఆప్షన్ కూడా పెట్టేస్తున్నాను. ఇప్పుడు డిప్యూటీ తహసీల్దారు కొన్ని పోస్టుల పేరు చెప్పాడు. నాకైతే ఐడియా లేదు, నీ పోస్టులు పెట్టు, లేదు పట్టుదలతో నేను చేస్తానని నాకు నైట్ 10:30 నాకు చెప్పాడు ఆ విషయం. సబ్జెక్ట్ ప్రకారం అంటే పట్టుదల ఉంది, నేను కంపల్సరీగా ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టాలి అని. దాదాపు 4 సంవత్సరాల నుంచి అక్కడే కోచింగ్ తీసుకుంటూ ఉన్నాడు. 10th క్లాస్ నుంచి ఎప్పుడు బాగా మంచి పర్సెంటేజ్ చదువు మీద, ఎడ్యుకేషన్ మీద కూడా. ఇంటర్మీడియట్లో అంతే, మళ్ళీ బీటెక్లో కూడా అంతే. బీటెక్ అంటే వచ్చింది, అయినా సాఫ్ట్వేర్ అది వచ్చిందనమాట. అది మనం క్యాంపస్లో అయినా వెళ్ళాను, నేను సివిల్కి వెళ్తాను అన్నాడు. సరే నేను కూడా కష్టమని పంపించేసిన. ప్రిపేర్ అయినాడు, 2-3 సార్లు దగ్గరికి వెళ్ళి వచ్చినాడు, మిస్ అయినాయి. ఇది డెఫినెట్గా అని చెప్పాడు. రాత్రి ఏం మామూలుగా 1 గంటప్పుడు నాకు బుక్స్ కోసం కొన్ని కావాలని బుక్స్ కోసం చెప్పి ఎంక్వైరీ చేసిన. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేసినాడు, బాగా అర్ధగంట సేపు మాట్లాడినాడు. నైట్ నేను 10:30 కూడా ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఫోన్ చేసినాడు. అది ఆప్షన్ పెట్టేసినాను, ఆ 3 పోస్టులకి ఒక లింక్ పంపిస్తాను, ఓపెన్ చేసి చూడంటే అది సర్లే మరి ఇంటివే మళ్ళీ చేస్తారంటే ఇంటివే చూస్తే లింక్ ఓపెన్ కాలేదు అంటే సర్లే అది ఏమైనా టవర్స్ బాగా మళ్ళీ వస్తుంది అంటే సరే పడుకుంటాను అబ్బాయి చెప్పినంది. నాకు వాళ్ళు ఫోన్ చేసినారు కానీ నా ఫోన్ ఎత్తలేదు. వాడి ఫ్రెండ్స్ వచ్చి మాకు ఇంటికి వచ్చి కాలింగ్ బిల్లు కొడితే అప్పుడు తలుపు తీస్తే మా కొడుకు ఫ్రెండ్స్ లోకల్గా ఉన్నవాళ్ళు, అంకుల్ సాయిబాబా ఇట్లా పై నుంచి కిందికి పడ్డాడు, స్పాట్లో చనిపోయాడని నాకు వాళ్ళు తెలియజేస్తే అప్పుడు మాదాపూర్ స్టేషన్ ఫోన్ చేస్తే అవునండి జరిగిన విధంగా మీ అబ్బాయినా, అవును మా అబ్బాయి, మీరు ఏమన్నా నేను ఎప్పుడు ఒత్తిడి చేయలేదు సార్, ప్రశాంతంగానే ఫ్రీగా ఒక ఫ్రెండ్లీగా పోయి బాగా చదువుకోమని చెప్పేవాడిని, అదే చదువుకుంటాను అంతే కానీ ఎక్కడ ఒత్తిడి లేదు సార్, మనమేం బలవంతంగా ఇక్కడేం లేదు. అయినా కూడా దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు సార్, దానికోసం ఆ పోస్ట్తో నేను ఫస్ట్ సెటిల్ కలరాడి నాకు చెప్పేవాడు మామూలుగా. నేను కొందరు రకరకాల అనుమానాలు చేస్తున్నారు, ఎట్లా అంత పేరు నుంచి అంత పిరికి పొందేం కాదు కదా వాడు దూకడానికి, ఏం దూకేది ఉంటే అప్పుడు నీకంటే నీకు చెప్పాలి కదా, నీకేం చెప్పలేదు కదా, ఎప్పుడైనా అట్లాంటివి ఎప్పుడు ఆలోచనలు రాలేదు నాకు ఎప్పుడు అట్లాంటివి చెప్పలేదు. ఏమన్నా ఫ్రీగా నాకు చెప్పేవాడు ఏదైనా ఉండే కూడా, వాళ్ళ అమ్మతో కూడా చెప్పాడు సమస్యలు ఏమన్నా కూడా. అది మధ్య అనుమానాస్పదం పోలీసులు కూడా అంటున్నారు, మళ్ళీ చూద్దాం మళ్ళీ ఏం జరుగుతుందో, వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది చెప్పేవాడు. ఇది ఫలానా సమస్య ఉందని చెప్పేవాడు. అట్లా ఈ గవర్నమెంట్ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారు, ఏమో అదే వస్తే తొందరగా అయిపోతా అది మామూలుగా చెప్పేవాడు. అట్లా ఆ వ్యక్తిగతంగా బాగా ఫ్రీగా ఉండేవాడు అంతే, ఇప్పుడు ఎమోషనల్ ఫీలింగ్ ఏం లేదు, మామూలుగా ఉండేవాడు అంతే. చిన్ననాటి స్నేహితుడు, బాల్యమిత్రుడు పుల్లాయప్ప. మేము 40 ఏళ్ళ నుంచి ఇద్దరం కలిసిమెలిసి ఉంటున్నాము. వాని కుమారుడు సాయి 3 years బ్యాక్ నంద్యాలలో బీటెక్ పూర్తి చేసుకొని హైదరాబాద్లో ఉంటూ రూమ్ తీసుకొని సొంతంగా వంట చేసుకొని ఉంటూ కష్టపడి చదువుతూ గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నాడు. గ్రూప్ 2, గ్రూప్ 1 2 క్వాలిఫై అయినాడు. మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న ఈ క్రమంలో హఠాత్తుగా నిన్న రాత్రి హైదరాబాద్లోని మాదాపూర్లో ఓ ఫ్లాట్లో 7వ అంతస్తు నుంచి కింద పడి మరణించాడన్న వార్తని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అసలు ఎలా జరిగింది ఈ సంఘటనని ఊహించుకుంటేనే అంతువిడని విధంగా ఉంది. పిల్లోడు సాయి చిన్ననాటి నుంచి చాలా క్రమశిక్షణగా, చాలా పద్ధతిగా ఉండేవాడు. ఫ్రమ్ యూకేజీ టిల్ ఈరోజు వరకు కూడా చాలా క్రమశిక్షణగా చదువుకునేవాడు. ఇంటి దగ్గర స్కూల్ పోతే స్కూల్ లేదంటే ఇంటి దగ్గర ఉంటూ ఎప్పుడు పుస్తకాలు చదువుతూ నిరంతరం ఏదో ఒకటి అభ్యసించేవాడు. అటువంటి సాయి హఠాత్తుగా మరణించాడన్న వార్తని జీర్ణించుకోలేకపోతున్నాం. ఇప్పటికీ వాళ్ళ అమ్మకు ఈ విషయం మేము చెప్పటం లేదు. ఆమెకు రీసెంట్గానే ఒక ఆపరేషన్ అయింది, దాంతో ఆమె రెస్ట్ తీసుకుంటా ఉంది, ఆమెకు చెప్పలేదు. వాళ్ళ నాన్న, వాళ్ళ చిన్నాన్నలు వాళ్ళ దుఃఖసాగరంలో ఉన్నారు, బంధువులంతా కూడా. ఈ కష్టకాలంలో మిత్రుడికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ఆశిస్తూ వారి కుటుంబానికి స్నేహితులుగా మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటాం. చదువులో చాలా ప్రతిభావంతంగా, క్రమశిక్షణగా ఉండేవాడు. ఎప్పుడు కూడా అతను ఫస్ట్ చదువు, తర్వాత ఇతరత్ర కార్యక్రమాల్లో ఉండేవాడు.
తన లక్ష్యం ఏంటంటే ఏదైనా కానీ ఒక ఉన్నతాధికారి కావాలా అన్నది అతని లక్ష్యము. వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి కష్టపడినాడు. మా నాన్న కష్టానికి నేను ఫలితాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో చదువుతూ ఉండేవాడు. నిరంతరం కష్టపడి అతని లక్ష్యమే బాగా కష్టపడి చదువుకొని ఏదైనా ఉన్నతోద్యోగం తెచ్చుకోవాలని చెప్పి లక్ష్యంతో ఉన్నాడు. చాలా ఆప్యాయంగా చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు. తండ్రి కొడుకులా కాకుండా స్నేహితుల్లా ఉండేవాళ్ళు. నేను రాత్రి 10:30-11 గంటలప్పుడు కూడా తండ్రి కొడుకులు ఫోన్లో సంభాషించుకున్నారు. ఏదో పుస్తకాలు కావాలంటే కూడా డబ్బు ఈరోజు పంపుతానని కూడా చెప్పినాడు. అతనికి ఏ అవసరాలు వచ్చినా వాళ్ళ నాన్న కులాయప్ప ఇమ్మీడియట్గా ఇతనికి ఎన్ని కష్టాలున్నా ఫస్ట్ కొడుకు బాగుండాలా, వాడికి పుస్తకాలు కావాలా, అన్నీ కావాలా అన్నీ సమకూర్చేవాడు. నిరంతరం వాడి పట్ల వీడికి ఎంతో అసలుకి ఏం చేసినా తక్కువే అన్నట్లు పంపించేవాడు. డబ్బులు కానీ ఇతరత్ర కానీ స్నేహంగా ఉండేవాడు. తల్లిదండ్రులు ఇద్దరు స్నేహంగా ఉండేవాళ్ళు. వాళ్ళ తమ్ముడు కూడా రఫీ అని ఉన్నాడు, వాడు కూడా అందరూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు, తండ్రి కొడుకులా కాకుండా. అనుమానాలు ఇప్పటికైతే మాకేం లేవు. మరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అంటున్నారు అక్కడ హైదరాబాద్లో. హఠాత్ పరిణామమా, లేకపోతే ఎవరైనా తోసినారా, లేకపోతే ఆ అబ్బాయి ఏదైనా లోన్లీగా ఫీల్ అయ్యి ఈ దుర్చర్యకు దురాగతానికి ఒడిగట్టాడా అన్నది తెలియాల్సింది పోలీసులు చెప్తారు. ఇప్పటికైతే మాకైతే ఏమి అతనికి ఎవరితోనూ ఎటువంటి శత్రుత్వాలు లేవు, మాకు ఎటువంటి శత్రుత్వాలు లేవు. అందరితో బాగుంటాడు, మేము కూడా అందరితో బాగుంటాము. మా స్నేహితుడు కూడా అందరితో బాగుంటాడు. ఆ అబ్బాయికి ఎవరితో కూడా గొడవలు లేవు ఇప్పటివరకు. మరి ఎందుకు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారో తెలుస్తుంది విషయం.